హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్య రూపేష్. మన వ్యూవర్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని తెలుసు. చాలా రోజులైంది కదా మోటివేషనల్ థింగ్స్ గురించి మాట్లాడుకొని. అయితే ఈ రోజున మీతో మాట్లాడాలనుకున్న టాపిక్ ఏంటో తెలుసా? హౌస్ వైఫ్స్ అయినా సరే, లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయినా సరే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వీటితో పాటు నా రొటీన్ని, ఇంకా కిడ్స్ లంచ్ బాక్స్ టేస్టీ రెసిపీని ఇవాల్టి వీడియోలో మన వ్యూవర్స్కి షేర్ చేయబోతున్నాను. ఓవరాల్గా వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూవర్ని కోరుకుంటున్నాను. వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. వ్లాగ్ని మరి ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీతో స్టార్ట్ చేద్దామా? మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కమ్ లంచ్ బాక్స్కి ఈరోజైతే పన్నీర్ పరాటా చేస్తున్నాను. క్విక్గా మీకు రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ముందుగా అయితే ఆనియన్స్ చాప్ చేసేసుకొని, కొరియాండర్, కొత్తిమీర, అలాగే దాంతోపాటు పచ్చిమిర్చిని కూడా చాప్ చేసి వేసుకోవాలి. నేనైతే స్కిప్ చేశాను, పిల్లలు తినరని. ఇక వీటన్నింటితో పాటు పన్నీర్ని ఇందాక చూపించినట్లు గ్రేట్ చేసుకుంటే మనకి ఈజీగా మిక్స్ చేసుకోవడానికి ఈవెన్గా కూడా ఉంటుంది. ఇక మార్నింగ్ లేవగానే గోధుమ పిండిని కలిపెట్టేసుకున్నాను. ఇప్పుడైతే పన్నీర్ పరాటాను చేస్తూ ఉన్నాను. మనం మామూలుగా చపాతీ కంటే కూడా కొంచెం బిగ్ సైజ్ బాల్స్ తీసుకొని ఈ విధంగా పిండిని కప్ షేప్లో చేసుకొని, మనం ముందుగా స్టఫింగ్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, దాన్ని ఇందులో స్టఫ్ చేసేసుకొని మొత్తాన్ని ఎక్కడ కూడా ఓపెన్ కాకుండా నీట్గా క్లోజ్ చేసేసుకోవాలి. ఆలూ పరాటా అయినా, లేకపోతే ఇలా పన్నీర్ పరాటా అయినా, స్టఫింగ్ మనకు బయటకు రాకుండా పరాటా పర్ఫెక్ట్గా రావాలంటే మనం చపాతీ పిండిని కొంచెం నార్మల్గా కంటే కూడా గట్టిగా కలుపుకోవాలి. అంటే లైక్ రోటీస్ లాగా సాఫ్ట్గా కాకుండా కొంచెం హార్డ్గా కలుపుకుంటే ఈజీగా అండ్ నీట్గా కూడా వస్తాయి. ఇంకొకటి ఏంటంటే మార్నింగ్ లేవగానే హడావిడి అయిపోతుంది, లేట్ అయిపోతుంది లంచ్ బాక్స్ కని ముందుగానే చపాతీ పిండిని నైటే కలిపి చక్కగా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటారు. అయితే దానికంటే కూడా నార్మల్ చపాతీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం మంచిదని నేను ఒక ఆర్టికల్లో చదివాను. చపాతీ పిండిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేయకపోవడమే మంచిది అండ్ అప్పటికప్పుడు చేసుకుంటే హెల్దీ కూడా. ఇంకొక విషయం ఏంటంటే లేట్ అయిపోతుంది అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు మన రొటీన్ని స్టార్ట్ చేసుకుంటే చాలా క్విక్గా చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా స్టఫ్ చేసుకున్న పరాటాని మనం ఎక్కువ ప్రెషర్తో కాకుండా చాలా సింపుల్ అండ్ జెంటిల్గా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, స్టఫింగ్ అసలు మనకు బయట ఎక్కడ కూడా రాదు. మనం ఆనియన్స్ని అలాగే పన్నీర్ని రెండింటిని వేసాం కదా, అయినా సరే పర్ఫెక్ట్గా వస్తుంది. తవా హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా వేసేసుకోవడమే. మనం రెండు వైపులా కొద్దిసేపు కాలిన తర్వాత నెయ్యి వేసుకొని కాల్చుకుంటే చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్ పన్నీర్ పరాటా రెడీ. డెఫినెట్గా ఈ క్రీమీ పన్నీర్ పరాటా కిడ్స్ ఫేవరెట్ అవుతుంది. తప్పకుండా రెసిపీ ట్రై చేయండి. అండ్ ఇక్కడైతే నేహా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని స్కూల్కి స్టార్ట్ అయిపోతుంది. అండ్ నేనైతే ఈరోజు బ్లాంకెట్ని వాష్ చేస్తూ ఉన్నాను. చాలా హెవీగా ఉంటుంది. అయితే దీన్ని అన్నింటితో, బెడ్షీట్స్తో అన్నింటితో కలిపి కాకుండా సపరేట్గా వైట్ కదా, ఇలా బ్లాంకెట్ మోడ్లో పెట్టేసి ఆన్ చేసేసుకున్నాను. నేహా వెళ్ళిన తర్వాత ఇక కనిష్క మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అవుతుంది. కనిష్కకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి అనమాట. అందుకే ఇక్కడ ప్రిపరేషన్ అంతా కూడా ముందుగా అయితే నేను హోంవర్క్స్ ఫినిష్ చేసేస్తానని మార్నింగ్ లేచిన వెంటనే నోట్స్ తీసుకుంది. నేహా వెళ్ళిన తర్వాత అటు ఇటుగా ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంటుంది. ఆ టైంలోనే యోగా కానీ, లేకపోతే పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటారు. ఒకవైపున ఆఫీస్కి లేట్ అయిపోతున్నా కనిష్క అయితే అస్సలు వదలట్లేదు. నాన్నే చెప్పించాలి, అప్పుడే రాస్తాను నేను అంటుందన్నమాట. ఇంగ్లీష్ అయితే తనే కూర్చొని రాసేస్తుంది, కానీ మ్యాథ్స్ అనేసరికి నంబర్స్ కన్ఫ్యూజన్ కదా, ఇక్కడ అడుగుతుందన్నమాట. పక్కన ఎవరో అలా మార్నింగ్ స్కూల్కి వెళ్లే ముందు కొద్దిసేపు కూర్చొని చదువుకుంది. ఇక నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అండ్ తనకి లంచ్ బాక్స్కి ఇలా ప్యాక్ చేసేస్తూ ఉన్నాను. అండ్ రూపేష్ కూడా ఇక్కడ రెడీ చేసేసాను. ఇక ఆ తర్వాత నా లంచ్ ప్రిపరేషన్కి వస్తే ఈరోజు కమ్మనైన పుదీనా పచ్చడి చేస్తూ ఉన్నాను. వర్షాకాలంలో ఆ చల్లటి వెదర్కి అసలు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలాంటి పచ్చళ్ళు ట్రై చేస్తే చాలా బాగుంటాయి. ఇక్కడైతే ముందుగా కొద్దిగా ధనియాలు, వెల్లుల్లి, జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు, దాంతోపాటు వేరుశనగ పప్పు, వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసేసుకుని ఆయిల్లో పక్కన పెట్టేసుకున్నాను. పుదీనాని నీట్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఆనియన్స్, టమాటాస్ మగ్గిన తర్వాత పుదీనా కూడా వేసి ఫ్రై చేసిన తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టేసుకోవడమే. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా వేసుకుంటే రోట్లో చేసిన పచ్చళ్ళ కమ్మగా ఉంటుంది. పచ్చడి రెడీ. ఇంకొక వైపున నేహా కనిష్క కోసమని మష్రూమ్ పెప్పర్ చేస్తూ ఉన్నాను. చాలా క్విక్గా అండ్ ఈజీగా వితిన్ 5 to 10 minutesలో చేసేసుకోవచ్చు. స్పైసీనెస్ కోసమని కొద్దిగా చిల్లీ సాస్ని ఇంకా పెప్పర్ని యాడ్ చేసేసాను.
టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ చూసారు కదా. ఇప్పుడైతే నేను రీసెంట్గా తీసుకున్న కొన్ని లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ చూపించాలనుకుంటున్నాను. వీటిని చూపిస్తూ మోటివేషనల్ థింగ్స్ కూడా షేర్ చేయాలనుకుంటున్నాను. నేను తీసుకున్న వాటిలో కొన్ని సాఫ్ట్ రేయాన్, ఇంకొన్ని సాఫ్ట్ కాటన్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూపిస్తున్నది వచ్చేసరికి రేయాన్ మెటీరియల్తో వచ్చింది. చాలా సాఫ్ట్ అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేస్తే కూడా. యోగ్ పార్ట్ అంతా కూడా కాంట్రాస్ట్గా మనకు మెరూన్కి వైట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఇచ్చారు. చాలా ఎలిగెంట్గా ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి కొన్ని విషయాలను షేర్ చేస్తానని చెప్పాను కదా. అయితే ముందుగా మనం ఆలోచించాల్సింది ఆ కాన్ఫిడెన్స్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో. అది తెలియాలంటే మనం ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి మనిషిలో కూడా పాజిటివ్, నెగిటివ్, వీక్నెస్, స్ట్రెంగ్త్ రెండూ ఉంటాయి. దేని మీద అయితే మనం ఎక్కువ టైంని స్పెండ్ చేస్తామో అదే రిటర్న్లో మనకు వస్తుంది. మన గురించైనా వేరే వాళ్ళ గురించైనా నెగిటివ్గా ఆలోచించడం వేరు. అలాగే మనలోని మిస్టేక్స్ని మనం తెలుసుకొని వాటిని రెక్టిఫై చేసుకోవడం వేరు. కాన్ఫిడెన్స్ పెరగాలంటే ఖచ్చితంగా మనలోని స్ట్రెంగ్త్సే కాదు, వీక్నెస్పై ఎక్కువ ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇందాక చెప్పినట్లు ప్రతి ఒక్కరిలో వీక్నెస్ పాయింట్స్ ఉంటాయి. కొంతమందికి ఎక్కువ నిద్ర పట్టకపోవడం, ఇంకొంతమందికి సరిగా తినకపోవడం, ఇంకొంతమంది సరిగా వర్క్ చేయలేకపోవడం, అన్హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, అన్హెల్దీ లైఫ్ స్టైల్ కావచ్చు. వీటన్నింటి వలన గిల్ట్ ఫీల్ అవుతూనే ఉంటాము ఏదో ఒక పాయింట్లో. అలా గిల్ట్ ఫీల్ అవుతూ అక్కడితో ఆగిపోవడం కంటే కూడా ఆ మిస్టేక్స్ని మనం ఎలా ఓవర్కమ్ చేసుకోవాలో చూసుకోవాలి. అది ఒక్క రోజులో అయ్యే పని కాదు. మెల్లగా ప్రోగ్రెస్ ప్రతిరోజు కన్సిస్టెన్సీతో చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లో ఉండకుండా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేయగలమో కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే కొన్ని పనులను చాలా టఫ్ అనో లేకపోతే మనం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సి ఉంటుందనో వాటి నుంచి దూరంగా ఉంటాము. అలా కంఫర్ట్ జోన్లోనే ఉండాలంటే డెఫినెట్గా మనలో కాన్ఫిడెన్స్ కానీ ఇండిపెండెంట్గా గ్రో అవ్వడం కానీ జరగదు. దీని నుంచి బయటకు వచ్చినప్పుడే నీలోని మిస్టేక్స్ని కానీ ఏదైనా సాధించడం కానీ జరుగుతుంది. దీని గురించి ఇంకా మాట్లాడదాం. అండ్ ఇక్కడ కుర్తీ డీటెయిల్స్ విషయానికి వస్తే ఇందాక చూపించిన మెరూన్ ఏమో మనకు లాంగ్ ఫ్రాక్ అనమాట. మొత్తం కూడా చాలా ఫ్లేర్స్ వస్తాయి. అండ్ ఇది వచ్చేసరికి లాంగ్ కుర్తీ అండ్ ప్యాంట్ సెట్తో వస్తుంది. చాలా సింపుల్ అనమాట. డైలీ వేర్కైనా లేకపోతే సడన్గా మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడైనా వేర్ చేయడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటాయని తీసుకున్నాను. ఇంజనీరింగ్లో ఉన్నప్పుడు కొన్ని బ్లాక్ డ్రెస్సెస్ ఉండేవి. ఆ తర్వాత అస్సలు కొనేదాన్ని కాదు. ఇక ఇన్ని ఇయర్స్ తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 2 to 3 బ్లాకే తీసుకున్నాను. ఇది 2 పీస్ సెట్. మనకు బ్లాక్ కుర్తీకి ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ వచ్చి వీనెక్తో చాలా సింపుల్గా ఉంది. ఇప్పుడు చూపించే లాంగ్ ఫ్రాక్స్ కానీ లేకపోతే ఈ కుర్తీస్ కానీ అన్నీ కూడా బిలో 1000 రేంజే. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. అటు హౌస్ వైఫ్స్ అయినా లేకపోతే వర్కింగ్ ఉమెన్ అయినా ఇంకా విమెన్ ఆర్ మెన్ ఎవరైనా సరే మనల్ని మనం తక్కువ చేసుకోవడం ఫస్ట్ మానుకోవాలి. మన వల్ల ఏమవుతుందిలే, మనం ఏమీ చేయలేము అన్న నిరుత్సాహంలో చాలామంది ఉంటారు. ఇలా ఆలోచిస్తే కనుక శత్రువులు మనకు ఎక్కడి నుంచో బయట నుంచి రారు. మనకు మనమే శత్రువు అవుతాము. మనలోని మిస్టేక్స్ కావచ్చు లేకపోతే మనం చేయాలనుకొని చేయలేని పనులు కొన్ని ఉంటాయి కదా. అవి చిన్నవైనా సరే పెద్దవైనా సరే ఖచ్చితంగా నేను ఇది చేయగలను అని ప్రతిరోజు ఒక పాజిటివ్ మైండ్ సెట్తో మనం ఉండాలి. వీడియో స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను గుర్తుందా? మనం దేని మీద అయితే టైంని అండ్ మన ఎఫర్ట్స్ని స్పెండ్ చేస్తామో ఖచ్చితంగా అది మనకు తిరిగి వచ్చి తీరుతుంది. నేను చెయ్యలేను, ఇది నా వల్ల కాదు అన్న మైండ్ సెట్ నీకు ఏ మాత్రం కూడా గెయిన్ని తీసుకురాదు. అదే పాజిటివ్ మైండ్ సెట్ నీకు ఖచ్చితంగా ప్రాఫిట్ని తీసుకొస్తుంది. కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవాలంటే సెల్ఫ్ బ్లేమింగ్ మాని సెల్ఫ్ లవ్ స్టార్ట్ చేయి. ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఇంకొక బెస్ట్ టిప్ని చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? అందరం కామన్గా మర్చిపోయే విషయమే. ఎప్పటికప్పుడు మనం ఇంట్లో ఉన్నాం కదా, ఏముంది ఏదో ఒక డ్రెస్సెస్ కానీ లేకపోతే ఏదో ఒక శారీ వేసుకోవచ్చులని అనుకుంటాము. అలా కాదు, ఖచ్చితంగా మన డ్రెస్ సెన్స్ కూడా మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ చేస్తుంది. నీకు పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవి కానీ నీకు నచ్చే డ్రెస్సెస్ని నువ్వు వేర్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్లో ఉంటుంది. హెల్త్ బాగోలేదనుకున్న టైం పక్కన పెడితే తప్ప మనం మోస్ట్లీ లోగా ఫీల్ అవుతున్నప్పుడైనా లేకపోతే చిరాగ్గా ఉన్నప్పుడైనా అసలు ఏ డెసిషన్ కరెక్ట్గా తీసుకోలేనప్పుడు నువ్వు ఒకసారి స్మార్ట్గా డ్రెస్అప్ అయి చూడు. ఖచ్చితంగా కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడమే కాకుండా నీలో ఏదో తెలియని పాజిటివ్ వైబ్స్ని కూడా క్రియేట్ చేసుకోవచ్చు.
ఇందాక చూసారు కదా హాఫ్ వైట్ గ్రే కాంబినేషన్తో ఉన్న లాంగ్ ఫ్రాక్ని, అది కూడా చాలా ఫ్లేర్గా అండ్ చాలా కంఫర్టబుల్గా ఉంటుంది వేర్ చేస్తే. నెక్ డిజైన్స్ కూడా ఎక్కువ హడావిడి లేకుండా చాలా సింపుల్గా ఉన్నాయి కదా, డైలీ ఆఫీస్ వేర్ కూడా చాలా కంఫర్టబుల్గా ఎలిగెంట్గా ఉంటాయి. ఈ హాఫ్ వైట్ బ్లాక్ లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి బాటిక్ ప్రింట్ వచ్చి చాలా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉంటుంది అండ్ సాఫ్ట్ కాటన్తో వచ్చిందనమాట. కిందన చూస్తున్నారు కదా ఇలా లేస్ ఇచ్చారు. అన్ని కుర్తాస్ కూడా 3/4 స్లీవ్స్ వచ్చాయి. నాకు పర్సనల్గా కాస్ట్ కానీ కలర్స్ కానీ ఇవన్నీ పక్కన పెడితే కంఫర్ట్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళ జోష్ చూస్తున్నారు కదా, మోస్ట్లీ మన వ్లాగ్స్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వ్యూవర్స్కి అయితే తెలిసే ఉంటుంది. నేహాకి, కనిష్కకి అండ్ రూపేష్కి డ్యాన్స్ అంటే చాలా ఇష్టమని వాళ్ళు చాలా బాగా చేస్తారు అసలు. అండ్ ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారనమాట ఈ సాంగ్కి. అన్నింటికంటే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా సరే ఫ్యామిలీ టైమ్ ఈజ్ ద బెస్ట్ టైం అని నేను అనుకుంటాను. ప్రొఫెషనల్ డాన్సర్స్ ఎవరో కాదు, కాకపోతే మనం చేస్తున్న దాన్ని మనం ఎంజాయ్ చేస్తున్నామా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్నే ఇలా అందరం కలిసి హ్యాపీగా అలా సరదాగా డాన్స్ చేయడం నిజంగానే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. కనిష్క ఎక్స్ప్రెషన్స్ చూడండి ఎంత ముద్దు ముద్దుగా ఇస్తుందో అసలు. ఈ క్యూట్ అండ్ ఫన్ మూమెంట్స్తో చెరిష్ అవ్వడం చాలా అంటే చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది. ఫ్రీ టైంలో అందరం కలిసి ఇలా టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. శ్రావణ మాసంలో ఈసారి అనుకోకుండా అమ్మవారి దర్శనం చాలా బాగా అనిపించింది. అసలు బెంగళూరుకి వచ్చినప్పటి నుంచి అనుకుంటున్నాం, ఎప్పుడూ చూస్తూ ఉంటాం ఈ టెంపుల్ని, కాకపోతే అసలు కుదరలేదు వెళ్ళడం. అయితే ఈసారి అందులోనూ శ్రావణ మాసంలో వెళ్ళి అమ్మవారి దర్శించుకోవడం నిజంగా చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఒక్క మాటలో చెప్పాలంటే బెంగళూరులో ఇది చాలా ఫేమస్ టెంపుల్, సర్కిల్ మారియమ్మ టెంపుల్ ఇది. అటుగా వెళ్తున్నప్పుడు బయట నుంచి చూడడమే కానీ లోపలికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా అనిపించింది. ఇక్కడ ప్రత్యేకంగా మంగళ శుక్రవారాల్లోనైనా లేదా విశేషమైన రోజుల్లో అమ్మవారికి నిమ్మకాయ దీపారాధన చేస్తూ ఉంటారు. సర్కిల్ మారియమ్మ టెంపుల్లో మనకు ముగ్గురు అమ్మవార్లు, గంగమ్మ, మారియమ్మ అలాగే దుర్గాదేవి అందరూ కూడా ఉంటారు. అమ్మవారికి హారతిస్తూ ఉంటే అలా చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత అందంగా ఉన్నారు. నాతో పాటు మీకు కూడా చూపించినట్టు ఉంటుంది, మీరు కూడా దర్శనం చేసుకుంటారని కొన్ని క్లిప్స్ని ఇక్కడ యాడ్ చేశాను. నాకు అనిపించింది ఇక్కడికి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది, అంత బాగుంటారు అమ్మవారైతే. ఈ హరిబరీ లైఫ్లో ఫ్యామిలీతో కలిసి కొంత సమయాన్ని గడపాలి అని అనుకున్నప్పుడు దేవాలయాల దర్శనం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. నాకు తోచినంత ఇన్ఫర్మేషన్ అండ్ మోటివేషన్ని ఇవాల్టి వీడియోలో మీకు అందజేశాను అని అనుకుంటున్నాను. అయితే ఒకవేళ నా వీడియో నచ్చింది, ఉపయోగపడింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ చాలామంది మన వ్యూవర్స్లో సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అలాగే మీరు ఇచ్చే ఒక్క చిన్న లైక్ వలన ఇంకా మంచి వీడియోస్ చేయడానికి నాకు కూడా మోటివేషన్ ఇస్తుంది. అందరూ అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్యా రూపేష్.